రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం ప్రారంభంలో భాగంగా మార్కాపురంలో ఈ పథకాన్ని స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. దీంతో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రాన్ని గత వైసీపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చినా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు స్త్రీశక్తి పథకంను ప్రారంభిస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా 1946 కోట్ల రూపాయలు సంవత్సరానికి భారంగా మారుతుందని తెలిపారు. అయినా సరే మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. గత 2 నెలల్లో 3 సూపర్ 6 పథకాలను అమలు చేశామని, ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోనే సాధ్యమైందన్నారు. హామీలన్నీ అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలు దేవుడిలాగా పూజిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, తెలుగుదేశం నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. 2 నెలల కాలంలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ఇలా 3 సూపర్ 6 పథకాలని ఈ 2 నెలల కాలంలోనే ఆయన ప్రారంభించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మూకలున్నాయో, ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే 3 నెలల్లో వాళ్ళ చరిత్రలో ఇంత ఘనమైనటువంటి గొప్ప పథకాల్ని వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. అటువంటిది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైనప్పటికీ కూడా కేవలం తన ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరియు ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి కావలసినటువంటి వనరులను సమకూరుస్తూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు 75 సంవత్సరాల వయసులో ఆ రకంగా కష్టపడుతున్నటువంటి వ్యక్తిని చూసి 4,90,00,000 ప్రజలందరూ కూడా ఈరోజు గర్వంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఘనంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎంత దుర్మార్గాలు జరిగాయి, ఎన్ని రకాలుగా దోపిడీలు జరిగాయి, ఎన్ని రకాలుగా మోసాలు జరిగాయి అని కూడా గత ప్రభుత్వంని ఈరోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా అర్థమైంది, ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో పేదలకు కావాల్సిన సంక్షేమాలు ఒక్కొక్కటిగా ఇవ్వలేని స్టేజ్లో ఉన్నా కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కడ కూడా దౌర్జన్యాలు, దొమ్మిలు ఇటువంటి జరగట్లేదు, జరగు అనేటువంటి భయం లేకుండా ధైర్యంగా గుండెల మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ 14 నెలల కాలంలోనే కుదిరిందంటే దాన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. మాకు కావాల్సింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అండదండలుగా పొడి చేయగా నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే ఈ రాష్ట్రాన్ని యువతను ముందుకు తీసుకుపోయేదానికి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఈ ముగ్గురు నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రం